సార్ ఆయన ఏమంటే ఇప్పుడు గ్రామస్తులు ఆయన పంచాయత్ సెక్రటరీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఆయననే ఇస్తాడు. అవును. ఆయన ఇచ్చినప్పుడు ఈయన ఎంతకు పెట్టుకున్నాడు, ఈయన జాగా ఏమున్నది, కాగితాలన్నీ పెడుతున్నాడు. అంతమంది ఆయన జాగా ఆయన కట్టుకోవాలి. ఎక్స్ట్రా కడుతుందంటే గ్రామ పంచాయతీలో వచ్చి కూలగొట్టాలి. నువ్వు దరఖాస్తు ఇవ్వాలా, ఆయన కూలగొట్టాలి. సరే ఈయన లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సార్ వచ్చిండా అసలుకి సరే సార్ వాళ్ళకి రాసిన మీకే సార్. సార్ నేను కట్టకు అంటే మరి మా మందికి పిలుచుకునైనా తెచ్చుకునైనా కట్టాలి కదా సార్, ఎందుకు కట్టకనట్టు అన్నది రెస్పాన్స్ నాకు అడగాలి కదా సార్. వచ్చేదాకుండి చెప్పి ఇది సుబ్రహ్మణ్య సార్కి ఇచ్చేసి ఆయన వాళ్ళ ఎంపీ సార్ ఇచ్చి థ్యాంక్ యూ సార్. ఆఫీసర్ వస్తే ఇద్దరు పక్షాలు ఉంటాయి కానీ మీ పక్షాలు ఉంటా అంట. అవునా కదా పక్క ఏదో కూడా భయం బాధ లేదు. ఎందుకంటే మీకు అయ్యేది సర్పంచ్ సార్ మా భూమి పోయి మేము బాధపడట్లేదు, ఇంకా అన్ని మాట్లాడట్లేదు. 20 లక్షలు ఓల పేరు కడతాం, 20 లక్షలు సమస్య పరిష్కరించుకోవాలి. గొడవలు పెట్టుకున్నాం ఎక్కువ మేము అందుకోసం వెళ్ళినాం సార్. మా పాలకు ప్రొటెక్షన్ కావాలని కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాం. ప్రొటెక్షన్ కాదు అట్లాంటి వాళ్ళకి బెదిరిస్తే బెదిరాల్సిన అవసరం లేదు. అదేం బెదరకనే పోయినాం సార్. పోలీసులు ఉన్నారు మనకు, ఎవ్వరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరే సార్ నేనుంటా మీ పక్కన. నేను చెప్తాను, మీరు అందరికీ పోయి ఆలోచించుకోండి, కొంచెం ఇద్దరు పెద్ద మనసు చేసుకోండి సార్. ఒక్కరి అమ్మా నువ్వు కూడా ఆలోచించుకోండి. ఏదో జరిగిపోయింది అందరూ చేసింది వాళ్ళ దగ్గర తప్పు 100%. అవునా మీ ఇద్దరే కొంచెం. అవును సార్, ఇది ఒక్కసారి ఏమైంది సార్ మా సాగు వీళ్ళది మీ పంచాయతీ దగ్గర తీసుకొచ్చి ఏమని మాట్లాడేందు, అసలు ఏంటిది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి నష్టపరిహారం ఇప్పిస్తున్నారు. మరి ఆయన పోయినప్పుడు ఆయనకు అన్యాయం జరిగింది కదా, మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలి కదా. 50,000 ఇస్తా అన్నారా? మరి ఇప్పుడు మళ్ళా నా దగ్గరికి వచ్చిండ్రు, వీళ్ళ దగ్గర ఎందుకు దండుకు తీస్తాన్నారట. మరి ఇంకా వీళ్ళది నష్టపోయినప్పుడు వీళ్ళ దగ్గర దండుకు ఎందుకు తీస్తున్నారు మీరు? వాళ్ళే చెప్తున్నారు వచ్చి. అదే ఇప్పుడేదో ఇంకా జాగా ఇవ్వాలా అది అని చెప్పేసి అంటున్నారు సార్. మీరు రావాలా, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటున్నారు. నేను సర్పంచ్ సభ్యులు మాట్లాడినాము, ఆ డీటెయిల్ ఎంపీఓ సార్ వస్తాడు, మరి వీలైనప్పుడు వీలైతే నేను ఏ రోజన్నా, మనకి ఇప్పుడు బాగా బిజీ ప్రోగ్రాంలు ఉన్నాయి, అదేందో ఒక్కసారి క్లారిటీగా క్లియర్గా నాకు ఎంపీఓని పంపిస్తా, ఆయనతోటి మీరు కూర్చొని ఏం నిర్ణయం చేస్తారో నాకు డీటెయిల్ రిపోర్ట్ కావాలా. ఆయనకు జరిగిన మళ్ళీ కలెక్టర్ కావాలంటే మనం పెద్దగా ఇలాగ ఎందుకు చూసుకుంటారు. అదే అదే ఇప్పుడు ఈయనకి అదే నచ్చలేదంటే ఈయనకి ఏం కావాలో ఒకసారి తెలుసుకొని నువ్వు చెప్పినట్టు కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ఏదో ఒకటి కాంప్రమైజ్ కావాలి. మరి ఈయన ఏంటంటే నా జాగా ఎందుకు, మరి నేను ఎందుకు నష్టపోవాలి సార్, మన అంతే. ఓకే, 1 తారీఖు నాడు మరి మన ఎంపీ ఇప్పుడు ఏమవుతున్నది, 1 తారీఖు ఆదివారం అవుతున్నది కదా, 7 గారు ఉంటారు. మరి ఇది ఎంపీ సెకండ్ అక్టోబర్ అవుతున్నది. ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది, గాంధీ జయంతి కదా. రేపా? సరే, ఒక రోజు ముందు మరి ఎంపీ సార్ని రేపు పంపిస్తా, రేపు ఏదో ఫైనల్ చేసేది. ఓకే, లేదండి పెద్ద మనుషులు కూర్చున్నది అదే. ఈయనకు
జాగా పోయిందని చెప్పేసి 50,000 ఇప్పిస్తాను సార్, ఈ దగ్గర ఎందుకు తీసుకుంటాం మేము, వాళ్ళు ఒప్పుకున్నారు మాట, ఫస్ట్ నాడు పైసలు కడతారట కదా. అవును సార్, మేము ఎందుకు ఒప్పుకుంటాం, ఒప్పుకొని గిట్ల ఎందుకు పెడతాం సార్? అరే అట్లా కాదు, ఒకటి ఇల్లు ఉంటాయి అక్కడ, ఏదో కాంపౌండ్ గోడ కట్టింది కాదు అన్న ముచ్చట కాదు కదా. ఇప్పుడు ఏంటంటే కార్యక్రమాలు అక్కడ ఇల్లు అయిపోయింది, ఇల్లు అయిపోయింది సార్. అంటే ఇప్పుడు నా స్థలంలో ఎందుకు కడతారు సార్? ఇప్పుడు నాకు ఖాళీ స్థలం ఉంచుతా సార్, నాకు అవసరం వచ్చినప్పుడు. నాకు అక్కడ ఇల్లు కట్టింది, ఇల్లు అవుతుంది తీయలేము కదా, తీయలేదంటే ఎందుకు కడతారు సార్? ఇప్పుడు రేపటి నాడు దాన్ని మొత్తం కట్టేస్తారు. ఎందుకు కట్టాలంటే నువ్వు కట్టంగా నువ్వేం చేసినావు, మళ్ళీ నువ్వే తప్పులు అట్లా మాట్లాడకు, ఆ క్వశ్చన్ లేదు. అక్కడ ఇల్లు అయింది, ఇల్లు అయింది కదా, దానికి నష్టపరిమాణం నువ్వు ఏమడుగుతున్నావో అదే సెట్ చేస్తారు. నీకు తక్కువ పడితే నాకు ఇది తక్కువ పడుతుందని అని చెప్పు, కానీ ఆడ ఇప్పుడు ఇక వాళ్ళు చెప్పిన మాటకు నువ్వు చెప్పిన మాటకు నేను ఎందుకు జాగిస్తా కొంటే మొత్తం కొను అంటే, ఇప్పుడు వాళ్ళు మొత్తం కొనే స్తోమత వాళ్ళకి లేదు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూలగా పెట్టుకుంటే నష్టం అయిపోతుంది వాళ్ళకు. ఆ నష్టం ఏందో అది నీకు ఇస్తా అంటున్నారు. ఈ పెద్ద మనుషులు చెప్పినట్టు అంటే అంటే దాన్ని పరిష్కారం చేసుకునే మార్గంలో చూడాలి. ఇప్పుడు నీకేం రూపాయి నీ మీద దండు తీసే ఆలోచన వాళ్ళకి లేదు. గోడ కాకుండా గోడ 3 ఫీట్లు ఇడాలన్నాడు సార్. అదే మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు గోడ కాకుండా 3 ఫీట్లు ఇడాలంటారు. 3 ఫీట్లు ఇడాలంటే మరి ఇంకా నష్టపోతావు కదా. క్రీడా అంటే 50,000 దండుకు తీస్తానంటే సార్, మేము గోడ వదిలేసినాం, మేము ఇయ్యము 3 ఫీట్లు అంటే 50,000 పెట్టమంటున్నారు. ఇంకొక వేరే వాళ్ళకి దారి, వేరే వాళ్ళకి దారి అంటే నువ్వు కొన్నది ఆడదాకున్నది, కొన్నోడికి పట్ట ఆడదాకున్నదా బరాబర్. మరి పట్ట ఆయన పేరు మీద ఉన్నాక దారి ఎందుకు గిడిసే పెడతారు మీరు? ఇప్పుడు ఆయనకు ఎదుటి ఆయనకు జాగ ఇడిస పెట్టాలంటే ఆయనతో కూడా డబ్బులు కట్టియాలి. అది ఈయన సర్పంచ్ ఎట్లా చేస్తున్నాడు సార్ అంటే, ఈ 3 ఫీట్లది 50,000 రూపాయలు, ఈ గోడది అన్ని పెట్టేసి 50,000 రూపాయలు ఇచ్చేయాలా 1 తారీఖు. అదే మాట్లాడు. ఇప్పుడు నా జాగా ఇదంతా ఉన్నది, ఆయన ఇల్లు కొరకు నేను ఎందుకు జాగ ఇడిస పెట్టాలని నువ్వు అడుగు. ఇడిస పెడితే ఒకవేళ ఇడిస పెట్టాలంటే దానికి దండు కట్టుంది, మరి నేను ఇడిస పెడతా జాగా పట్టి ఇయ్య నేను అని చెప్పి మాట్లాడు అంతే. దారి వాళ్ళకి ఇయ్యం సార్, 10 ఫీట్ల నుంచి ఆయన గోడది అంటున్నాడు. గోడది గోడ కట్టుకున్న ఆయనకు దండుకు తీస్తున్నావు, మళ్ళీ ఇంకొక ఇల్లు ఆయనకు ఓలిళ్ళకు జాగా వేరే వాళ్ళకు జాగ ఇవ్వమంటున్నాడు. ఆయనకు జాగ ఇవ్వాలంటే నీ జాగ ఇడిస పెట్టాలి. మరి దానికి ఆయనకు ఓలోకి ఇడిస పెట్టమంటున్న జాగా ఆయన డబ్బులు కట్టున్నాడు. అరే బాబు నువ్వు నడాలంటే నా జాగ ఇడిస పెడితే దానికి నేను నష్టపోతా కాబట్టి నాకు డబ్బులు కట్టు. నేను ఆయన ఇల్లు కట్టుకున్నాడు కదా, ఆయనకు తోవ లేకుండా ఎందుకు కట్టుకున్నాడు ఆయన? సార్ ఆమెకు సార్ ఇగో అతనికి గిట్లతో ఉన్నా సార్, ఇది మా ఇల్లుది, మేము ఇల్లు అమ్మిన ఆయనతో ఆయనకు ఉన్నాక నీ జాగా ఎందుకు సార్? మేము ఇల్లు అమ్మిన ఇట్లా స్ట్రేట్ గా రోడ్కి లేదు, నువ్వెందుకు ఇస్తావని నువ్వు ఇయ్యాలి. అవునయ్యా, ఇప్పుడు మా సార్ వస్తాడు రేపు పంపిమని చెప్తుంటే రేపు పంపిస్తావు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదైనా న్యాయం అంటే అదే సార్ మీకు ఇడిస పెట్టేసి ఇప్పుడు నేను చెప్తా పో, నేను సార్ చెప్తా. నేను మీరు యాక్షన్ తీసుకుంటేనే గట్టిగా సార్, అది మాకు అయితే సార్. మన కలెక్టర్ దానికి పోతే మీరు ఇల్లు కట్టుకున్నారా? జాగానే ఉన్నదా? జాగానే ఉన్నది. ఇప్పుడు మన గృహలక్ష్మి పెట్టుకున్నాను, గృహలక్ష్మి పెట్టాలి సార్. ఇవి మాకు రేషన్ కార్డు లేదు సార్, మాకు రేషన్ కార్డు లేదు. కానీ గ్రామ పంచాయతీ భూములు మీ ఇండ్ల జాగాలు వచ్చేసరికి నా పరిధి కాదు. అవి అయినా నాకు కలెక్టర్ గారు చెప్పారు, మానవత్వంతో సాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఇది చేస్తాను. సరే సార్, మళ్ళొకసారి తప్పకుండా నేను ఎంపీడీఓ తోటి మాట్లాడుతాను. సమస్య సరే పోవచ్చు. చెప్పి అన్న ఒకటి మాట మేము చెప్పాలి, ఏం రాయమంటాడు రాసి పడేస్తుంది కదా, ఆయన చెప్పాలి. చెప్పినా విన్నాం, నీకేమన్నారా? అనుడు కాదు అరే మీ గురువు మాకు పోయేది ఉండదు కదా, మాకు ఆఫీస్ పని కూడా కదా సార్. సాయి వాళ్ళు మాట్లాడినాం, ఆయన అమ్మాడట జాగా, అదే ఫైనల్ అట అమ్మాడట.
సరే సార్ ఓకే. ఇవాళ రాసినా సార్ ఓకే బ్రో. సార్ లే వాళ్ళు ఏనంటే అదే అదే ఓకే టైం సరే అదే సరే సార్ ఓకే. డబ్బులు ఎంత కావాలి మీకు? మాకు డబ్బులు అవసరం లేదు సార్. సార్ మనిషిది ఒకసారి ఆలోచించి సార్, డబ్బుకు అమ్ముడు పోతే ఊళ్ళో స్థానం పోతుంది సార్. ఇప్పుడు నా ప్లేస్ అనేది కాదు, నీకేం ఫ్రీగా ఏమి ఇట్లా నీకు బరాబర్ నీ డబ్బులు నీ స్థలానికి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళంతే. కానీ రిపోర్ట్ అనేది మాకు దయచేసి కొంచెం రిపోర్ట్ ఏ రాస్తాం, నీ మీద ఏ రాస్తాం మేము? అట్లా మా మీద అని కాదు, దానికి సంబంధించింది ఇష్యూ అంటున్నా. అట్లా మేము చెప్పిన మాట వింటలే కదా, మీరు సర్పంచ్ చెప్పిన మేము చెప్పిన మాట వింటలే. ఎందుకు సార్ మేమనేది సార్, ఎంతో అంత కాంపెన్సేషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఎట్లనే ఇస్తుంది, ఎవరికైనా నష్టపరిహారం ఇస్తుంది. నువ్వు ఎవరినైనా కొనుక్కో, కలెక్టరేట్ లో పో, ఎవరినైనా కొనుక్కో, ఇట్లా ప్లేస్ పోయిందంటే నష్టపరిహారం కింద ఇంత ఇస్తారు బాబు, డబ్బులు తీసుకోండి అంటారు. ఇప్పుడు ప్లేస్ పోయితే ఏం సార్, ప్లేస్ దొరుకుతుంది అన్నట్లు అంతే సార్. మీకు అంతా సార్ బంగారం బండి భూములు కూడా ఇచ్చారు కొంతమంది చెప్తున్నారు. అది చెరువుకు సంబంధించింది, పోనీ ఆయన ఇయ్యకుండా పోతే సార్ వాటర్ వచ్చి. సరే సార్, కానీ ఇది ఏం డబ్బులు ఎంత కావాలి మీకు? మాకు డబ్బులు అవసరం లేదు సార్. సార్ మనిషిది ఒకసారి ఆలోచించి సార్, డబ్బుకు అమ్ముడు పోతే ఊళ్ళో స్థానం పోతుంది సార్. ఇప్పుడు నా ప్లేస్ అనేది కాదు, నీకేం ఫ్రీగా ఏమి ఇట్లా నీకు బరాబర్ నీ డబ్బులు నీ స్థలానికి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళంతే. వాళ్ళు నీకేమి ఏం బిచం లాగా ఏమి ఇట్లా నువ్వు బరాబర్ నీ భూమి అమ్ముతున్నావు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. చెప్పులే పిల్లు మళ్ళీ భూమి ఇస్తే మాకు విలేజ్కి వెళ్ళిపోంటుంది వచ్చి సార్, అది కూడా ఉన్నాయి. మీ ఇష్టం కాదు, మీరైతే ఇస్తారే కావాలితే అమౌంట్ ఏమైనా పెంచాలంటే మాట్లాడాలి. ఎంతో అంత కాంపెన్సేషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఎట్లనే ఇస్తుంది, ఎవరికైనా నష్టపరిహారం ఇస్తుంది. నువ్వు ఎవరినైనా కొనుక్కో, కలెక్టరేట్ లో పో, ఎవరినైనా కొనుక్కో, ఇట్లా ప్లేస్ పోయిందంటే నష్టపరిహారం కింద ఇంత ఇస్తారు బాబు, డబ్బులు తీసుకోండి అంటారు. ఇప్పుడు 4 తక్కువ వచ్చిన వీళ్ళు తక్కువ వస్తుందని కొలిపించినాం. పైసల మరి గ్రామ పంచాయతీ దిద్దిందా, కార్పొరేట్ దిద్దిందా, సెక్రటరీ చేసిందా, మరి చెప్పు. నువ్వు దిద్దినా ఏదైనా సార్ అర్థమైతే నీ ఇష్టం, నువ్వు చేసిన పేరు మీద పడుతున్నది అట్లా చెప్తే వాళ్ళకి సార్ తెలుస్తుంది కదా. ఎవరు అంటే మన గ్రామ పంచాయతీ లేకుండా అప్పుడు ఇక్కడ ఇప్పుడు బాబు, ఇప్పుడు మీ మెజర్మెంట్ ప్రకారం అయితే వీళ్ళు పిటిషన్లో ఇచ్చింది అయితే మరి 14,016 అంటున్నారు, దిద్దింది అయితే మాడిఫికేషన్ చేసింది 2 ఫీట్లు. అవి రోజు డేట్ దిద్దాను. మస్తాన్ వీళ్ళంటే ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఇలా పిలవండి. పిలిస్తే ఒకరోజు పిలిపించేసి మాట్లాడదాం, ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే కరెక్షన్ జరిగింది బాబు, అవన్నీ తీసేయాలండి. చెప్పు ఆయన అవన్నీ తీసేయాల్సింది, అర్థమైందా? ఎవరండి? ఎవరు కూర్చున్నారు సార్, ఎవరు బాబు అయింది. గ్రామ పంచాయతీ ప్రకారము నువ్వు వేసేటప్పుడు పర్మిషన్ తీసుకొని చెప్పాలి. నీకు ఉందా లేదా తెలియదు. వినవయ్యా బాబు, నీ ప్లాట్ అక్కడ పర్మిషన్ తీసుకున్నావు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది నీకు పర్మిషన్?
ఎట్లా మాట్లాడతారు సార్ దారి ఇగో ఊరు సార్ అన్నాడు సార్ మీద అవి అంటున్నాడు కదా సార్ ఇప్పుడు సార్ అడిగేది అర్థం చేసుకో పర్మిషన్ ఇచ్చిందంటే దారికి పర్మిషన్ సార్ చెప్పండి 30 బిడ్డలు కట్టుకుంటా నా కారు పెట్టుకోవడానికి నాకు వీర సామాన్లు పెట్టుకోవడానికి పెట్టుకుంటాము. అయితే వెనక ఇల్లు వాళ్ళు ఏం చేస్తాడు, ఇది దీంట్లో దారి కావాలంటే ఇస్తారా ఎక్కడన్నా? ఉండదు కదా అట్లా. పబ్లిక్ దారి అన్నట్టే దారి ఉంటది. అది పబ్లిక్ దారి ఉంటేనే దారి అని చెప్పాలా. ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇష్ట పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. అది మరి అసలు మా ఇల్లు ఎలా కట్టుకున్నావు, మేము అట్లా కట్టుకుంటాం. ఆగు సబర్ దీన్ నువ్వు కొంచెం ఆగు, 4 రోజులు నువ్వు ఎట్లా దౌర్జన్యం చేయట్లేవు అని నేను అట్లనే చూపెడతాను నీకు. రిజల్ట్ చూపెట్టు. అది నువ్వు అంతే కాన్ఫిడెన్స్. మరి పీకుతాను నేను చేస్తాను. ఇగో పీకుతావు అన్నట్టు చూడట్లే, నేను పీకి చూపెడతాను. చూడు నీ ముంగట ఆంటీ చెప్పట్టింది చూడు. నువ్వు మొగాడు కూర్చుండు పీకాటింది అన్నట్టు కదా అన్నది కదా. పీకు చూపెట్టాను డైలాగులు చేస్తే ఆయన ఏమంటారు, అక్కడ ఇంకో మళ్ళీ మాటికి 10 సార్లు వచ్చేసారి మీకు చెప్పారు అక్కడ తీయలే అంటారు. అవును నువ్వు తీసేస్తా అంటారు, మేము మా ముందు రావు అంటారు. మేము పోయిన తర్వాత अपने सामने देखिए हाँ గంట బార తీసుకోమని చెప్పాను. మీతో మా వాళ్ళతో సార్ తోలకదేము 10 మందికి మంది లేనప్పుడు ఇంట్లో జొరగొట్టుకోము మాట్లాడేందుకు. మేము ఇద్దరమే ఉన్నాం, ఇద్దరమే చేస్తాం. మాకు మందితో అవసరం లేదు. వచ్చినప్పుడు ఒక తిరిగి జొరగొట్టుకొని మాట్లాడు గుసగుసలు వెనకకి మాకు అవసరం లేదు. మేము ఎట్లున్నామో అట్లా తీసుకుంటాం. 5-10 వరకు ఇట్లా అంతే. మీకు ఎట్లా కట్టుకున్నాలో మేము అట్లా కట్టుకుంటాం. బస్ ఊరలేకుండా అయిపోయి బస్. అది ఏమా ఇల్లు కొనుక్కున్నోడికి అడుగులి, ఇల్లు అమ్మినోడికి అడుగులి. మాకు ఫ్లాట్ కాలే ఈరోజు. మాకు అమ్మినోడు వస్తే మేము అడిగితే చెప్తాం. నువ్వు అమ్మినోడు మాకేం వేసారు పెడతాడు ఆయన. అమ్మేసింది అంతే. వచ్చిన మాకేం భయ మాట అయిపోయా అట్లా వెళ్ళింది. కార్వార్ దగ్గర రాసుకొచ్చింది ఒకసారి సార్ ఇది మేము ఇట్లా రుచి పుట్టి చేయలేదు. ఇంకా ఆడ సాట దగ్గర రాసుకొచ్చినాం. ముగ్గురిది సేమ్ ఉంటుంది. తుర్కొల్ల బాయికి వీళ్ళున్న జైనతో కూర్చుంది. ఇది అది సేమ్ ఉన్నది. నేను తీసుకోలేదు సార్, మేము కరెక్ట్ ఉన్నది. మా ఆయన పట్టిన పాదారు మేము రిపోర్ట్ ఇస్తాము ఆల్రెడీ. ఏంటంటే ఈయన ఇప్పుడు ఈయన చూపిస్తుంది ఎంక్రోచ్మెంట్ కిరాయమ్మ ఒకటి టైప్ చేసింది. నేను పేపర్ అది అమ్మింది, ఆడ అమ్మలేదు. ఆ మాట కరెక్ట్. కానీ ఆడ అమ్మింది, ఆడ సంతకం మా అబ్బాయి ఉన్నది. మరి ఇంట్లో అందరూ అమ్ముతారా? మరి ఇప్పుడు ఇంట్లో ఒక్కటే మనిషి అమ్ముతారు, ఇంట్లో అందరూ అమ్ముతారు. ఒక్కడే వాళ్ళ అమ్మ అమ్మింది. మరి జగన్లో ఒక్కడే అమ్ముతాడు కానీ ఇంట్లో అందరూ అమ్ముతారు. నాటిండు అడిగింది కదా సారు అమ్మిన్లా జాగాని. అమ్మిన్లా లేదు నీ సిగ్నేచర్ వాళ్ళు తురుకు అదే అమ్మింది అని చెప్పాను కదా. చెప్పినాను నేను అనుకుంటున్నా ఇద్దరు మాతో లేపాడు మాట మాతోటి వీడికి వెళ్ళుకొని ఏం మేడం మాతో లేపాడు మాట. కొత్తగా ఇప్పుడు అమ్మ లేదన్నట్టు. వాళ్ళ అమ్మలు ఇద్దరు కదా. ఏ అమ్మద్దనే ఇది చేసుడు ఏం మళ్ళీ ఏడుంటావు ససాల వాటికి కూడా చెప్పినాం. మేమేం చెప్పలేదు. అమ్మ
కూర కొట్టేస్తా అంటే ఆడ ఏమన్నాడంటే కూర కొట్టేస్తా కానీ సాయి అది వీధి కూడా కొట్టేస్తా అన్నాడు. చూడు అవునా ఏమంటే అవు, మోరి పైపులు అట్లా ఉన్నాయి, మెట్లు అట్లనే ఉన్నాయి. మెట్లేదు ఇప్పుడు అదే మాట కాదు. మెట్లు ఎంతసేపు మెట్లు అది నేను అంటున్నా సార్ అట్లా, కానీ ఉన్నది ఉన్నది అన్నట్టు చెప్పండి కదా. మోరి మెట్లు ఇప్పుడు మా వర్కర్లు పోయి తీసేస్తారు, తీసేసి పెద్ద మాట కాదు కానీ అసలు ఆడున్నది కదా, నాది గోడ ఉన్నది కదా, గోడ మెయిన్ ఉన్నది సార్. గోడ తీయాలంటే చూడు కదా మీరు, గోడ తీయాలి ఆడమో ఉన్నాడు తెలియదు ఆయన లేకుండా ఇప్పుడే వచ్చాడు, నువ్వు ఫోన్ చేసినప్పుడు వచ్చాడు. నీ నంబరు 83176176. మీరు మ్యాటర్ రాయకొచ్చింది అయితే కాదు సార్, మేమేమనాలా సార్ చెప్పు. వాళ్ళకి కొంచెం ఇక గొడవలు చేసుకున్నారు వాళ్ళు ఏం చేసారు మాకు అన్నీ తెలుసు సార్. కానీ మేము నాలేషు సుభాష్ వాళ్ళకు పట్టుక చిత్రకూడి తీసుకొచ్చారు ఇప్పుడు. అదే సార్ పట్టుకొచ్చారు, ఈయన మాకు సతాయిస్తున్నాడు అని చెప్పి ఇలా సతాయిద్దామని అలవాటు. ఇట్లా సార్ ప్లాన్, ఇది కరెక్ట్ అర్థమైంది 100%. చెప్తా సార్, చెప్తా చెప్పండి సార్. అది ఏదో ఉన్నది మనం గోడ వచ్చింది, అది ఇక మళ్ళీ చర్యలు తీసుకోవాలి సార్. మళ్ళా ఒక్క మాట సార్, ఇక ఫైనల్గా ఇప్పుడు మస్తు రోజులే సార్, చెప్తాను ఇక మీ దాకా వచ్చింది నిర్లక్ష్యం చేస్తే ఇక మళ్ళా చెప్తాను. అదే సార్, అదే ఓకే సార్. ముగ్గురు సేమ్ ఉంటుందా? తుర్కొల్ల బాయికి వీలున్న జైనక్క కూర్చుని ఇది అది సేమ్ ఉన్నది. 16 తీసుకున్నాడు. నేను తీసుకోలేదు సార్, నేను కరెక్ట్ ఉన్నది మా ఆయన మాకు పట్టిన పాదారు. మేము రిపోర్ట్ ఇస్తాము ఆల్రెడీ. ఏంటంటే ఈయన ఇప్పుడు ఈయన చూపిస్తుంది ఎంక్రోచ్మెంట్ ఇది రాయమ్మా ఒకటి టైప్ చేసింది. నేను పేపర్ ఎంక్రోచ్మెంట్ చేసి బాబు నువ్వు తీసుకోపోయి మీరు పూర్తి చేసి పదిహేడు సార్, 17/43. 17 ఈ యాడికి ఉన్నారా? ఇది గుణాలు ఇక్కడ నుంచి ఉన్నాయి సార్, ఇద్దరు గుణాలు సార్ ఇక్కడ దగ్గర సార్, అక్కడ కూడా ఉన్నాయి. బండి మొత్తం తీసుకుంది ఎట్లు కట్టినా ఎప్పటి తాత మొత్తం ఇటు ఇట్లా బండి అంత అది సారు ఆమె భర్త పట్టేదారు ఉండే, ఆయన ఎక్స్పైర్ అయిండు. అయితే అది ఆమెకు సక్సెషన్ చేయాలా, సక్సెషన్కి అది ముందు
అప్లికేషన్ ఆన్లైన్ చేసింది వాళ్ళు, అయితే అది మనకు డిప్లై కాలేదు. కాకపోతే అది డిప్లై కాలేదు, డిప్లై మనకు కనిపించలేదు. అవునవును, అదే అదే అప్పుడు కనిపించలేదు సార్ ఆమె అప్లికేషన్, అపియర్ కాలేదు సిస్టమ్లో. అయితే తర్వాత ఆమె గాంధీ భవన్లో ఆయనని కోదండరెడ్డి గారికి వచ్చింది. అయితే ఆయన ఫోన్ చేస్తే చెప్పిన సార్ అది అప్లికేషన్ అపియర్ అయ్యి సార్ సార్ వినిపిస్తుందా సార్? రాస్తా అమ్మా సెక్రటరీ. హలో ఆఫీస్కి వచ్చాను. అన్న ఇప్పుడు కాసరకు వచ్చినాము, దీంట్లో వచ్చేది అయినా ఫోన్ సరే ఒకసారి ఆ పక్కన అది ఎంత ఉండదు అమ్మాయి ఏం పేరు? ఇది పత్తువే, పత్తువే రాయి కాదు, ఇల్లు రాదు, పత్తువే రాయి, ఇది మెయిన్ రోడ్ రాయి. ఆయన ఇల్లు రాసుకోమంటే ఇంకా అది మీ ఇల్లు రాసుకో లేదు కదా, ఇల్లు పక్కకు ఉన్నది. ఏం పేరు? ఈయన రాములు, ఆయన ఇప్పుడు పత్తువే పక్కకు రాయి. చెప్పు ఏం రాములు? సూది రాములు, తండ్రి పేరు చెప్పు. చిన్న అది ఉన్నది మీదే, మీది చెప్పమ్మా, వాళ్ళ పేరు మీద ఉన్నది. ఇది మెయిన్ రోడ్. ఏడదానికి వచ్చిందమ్మా, ఏడు సాయినాథ్ చెప్పండి. ఇగో చెప్పండి సార్. ఇది ఎంత వచ్చింది? 54. 54 యాడికి గీడికి. ఇగో ఇదే కదా, ఇట్లా 54 వచ్చింది వీడికి. వీడికి వెళ్ళి ఆడికి 10.8 వచ్చింది. సోవా సోఫా అటు పక్కది సోవా కదా రామ్జీ, ఇది సుభాష్, అది నీ పేరేమన్నా? ఇప్పుడు గీ నుంచి వాటి ఎటు పట్టింది సార్? వీడికెళ్ళి 18 వచ్చింది, వీడికెళ్ళి 13.8. ముందు 14 వచ్చిందంటే సార్, మీలోకి వచ్చింది కదా. మరి మా రికార్డులు ఎంత ఉన్నది, ఆ రికార్డులు ఎంత ఉన్నది, ఆ రికార్డులు చూపెట్టండి ఎప్పటికించి ఏమున్నదో అది మీరు. రైట్ రైట్, అంతేం సార్, నువ్వు 5 పైసలు టెన్షన్ లేదు సార్. తీసుకోకు, తీసుకోనన్నే మరి అన్నట్లే సార్, మేము గట్టిగా వచ్చినావు. అదే మాకు గిసుంటి 1.25 లక్షలు నడుస్తూ ఉంటాయి. ఓకే సార్, రైట్. కేఎల్ఎం ఫైల్ చేసి